మళ్ళీ హరిజనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమ్మమే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కోయేట్కి అయితే వచ్చింది. వాళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండి, ఈ మనిషి అన్నమాట. ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. ఈ నోరు మూసిపెట్టే తలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డను అయితే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డ నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అని. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా, అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్గా దేనికి ఈ మాదిరి ఏంది, నేను ఊరికి చెప్పండి, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది. అమ్మ, నేను నిద్రమత్తులో ఉన్నాను, తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఉత్తినాడమ్మా, అరుచు అని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన వీడియో, బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదిరిలా వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదిరి చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా అక్క. మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం ఆయనని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు. మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వాళ్ళిద్దరు, నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని, అదొకటి. 2 ఓకేనా. ఆమెని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటా ఉంది బావా, ఎట్లా అంటే సరేలేబా నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు,
నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్, పబ్లిక్ చేస్తే మాకే కదా భయసినము అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది, సార్ వాళ్ళతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి ఈ మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే నువ్వేమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిండది అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా. తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చినారు. తర్వాత సార్ ఉండేసి ఇంకా బాగుండదు అట్లే, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు, ఇంకా ఈ గొడవలు ఏమొద్దు అని మళ్ళీ పంపించేసినారు. అక్కడి నుంచి మా భార్యని పంపించేసినారు. ఓకే, ఆడికి వద్దు అని పంపించేసినారు. నా భార్య నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదిరి అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఆ ఎమ్మి చేసిన దానికి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తూ ఉండారు అని నా భార్య ఆలోచించి, ఇంకొకటి వీళ్ళిద్దరు భార్యాభర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాదిరి బయటికి చెప్పి మా మామ ఈ మాదిరి చేసినాడు, కేసు పెట్టిద్ది, మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ మాదిరి అందరికీ చెప్పి వీళ్ళు చేసింది ఇదొక్కటి. ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిరి అసలు పట్టించుకోవాలా. ఈ మాదిరి ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిరి పట్టించుకోవాలా. ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు, నా బిడ్డకు ఈ మాదిరి జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకునింది. ఏదో తాగింది. తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నంగా ఎలాగాలో కువైట్కి నేను తెచ్చుకున్నా. తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరూ కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా, మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా. ఇంకా ఒక్కొక్కరు చేసి ఈ మాదిరి జరిగిందంట కదా, మీరేం చేయలేదా, వాళ్ళేమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట, మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఏందిరా ఇది, ఇల్లు అనబోతే ఇట్లా చేసినారు. నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తర్వాత ఏంటి ఇది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్గా తీసుకోవాలా. నాకు అర్థం కాల. వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలో మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకున్నది ఒకటి. అబ్బా నాకేం అర్థం కాల. అని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలా. ఎవరు సపోర్ట్ నిలబడకున్నా కానీ నా బిడ్డ సపోర్టు నేను నిలబడాలి. ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసినాడు, డాడీ పట్టుకున్నాడు, డాడీ గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకున్నాడు డాడీ, బట్టలు తీసేసాడు డాడీ, భయపడినాడు డాడీ, మూసుకున్నాడు డాడీ, నోరు మూసి పెట్టేసినాడు డాడీ, భయపడిపోయినాడు డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలా మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా, అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటలతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక రచ్చకు బాను, ఒక గొడవలకు బాను, ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్ను.
అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, తీసుకొని వచ్చినారు, ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఇతనిని చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే, నేనే చేసిన. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరిలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తూ ఉండి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను? ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చిన. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదిరిలా మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలీదు. ఇతనేం చేసినాడు, అంతవరకు చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు. అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు, ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు, అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈరోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్నైనా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి, నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసినాను. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను. ఒకసారి నా కూతురు చెప్పిన మాటలేనండి. ఎక్కడెక్కడ పట్టుకున్నాను బాస్ పోసుకున్నాక ఏ తాత పట్టుకునిందా? వద్దు తాత, మళ్ళీ ఎందుకు పట్టుకున్నావు తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడా? నిద్రపోయేటప్పుడు దిగుపోతా ఆంజనేయ తాత దగ్గర పండుకుంటే పోయి ఎక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేసినారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ, వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని